నాది ఈశ్వరపల్లి. నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను యూనికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ని ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి ఎందున లేకుండా మళ్ళీ కూడా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ మీరు దయచేస్తే నా జీవనం గడుపుకుంటాను. నాది ఈశ్వరపల్లి. నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను యూనికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ని ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి ఎందున లేకుండా మళ్ళీ కూడా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ మీరు దయచేస్తే నా జీవనం గడుపుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.